పటేల్ ప్రభుత్వంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. భూపేంద్ర పటేల్ కొత్త మంత్రివర్గంలో గతంలో మంత్రులుగా పనిచేసిన 6గురికి అవకాశం లభించగా కొత్తగా 19 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. ఈసారి అనూహ్యంగా భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబాకు మంత్రి పదవి దక్కింది. గుజరాత్లోని భూపేంద్ర పటేల్ ప్రభుత్వంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. భూపేంద్ర పటేల్ తన మంత్రివర్గంలో కొత్తగా 19 మంది ఎమ్మెల్యేలను మంత్రులుగా చేర్చుకున్నారు. అంతేకాదు, ఇప్పటివరకు హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న హర్ష సంఘవీకి ఉప ముఖ్యమంత్రి పదవిని అప్పగించారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్ కొత్త మంత్రులతో పాటు కేబినెట్ హోదా పొందిన సహాయ మంత్రులు, ఇండిపెండెంట్ ఛార్జ్ పొందిన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. దీనితో భూపేంద్ర పటేల్ మంత్రి మండలి సంఖ్య 26కు పెరిగింది. గుజరాత్ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 182. దీంతో నిబంధనల ప్రకారం గుజరాత్లో మంత్రుల సంఖ్య 27 వరకు ఉండొచ్చు. గుజరాత్లోని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా 16 మంది మంత్రులు రాజీనామా చేసినప్పటికీ ఓ 6గురు మంత్రుల రాజీనామాలను ఆమోదించలేదు. వారిలో సూరత్ నగరంలోని ముంజారా అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హర్ష సంఘవి ఒకరు. ఆయన ఇంతకు ముందు వరకు హోంశాఖ సహాయ మంత్రిగా ఉండగా తాజాగా ఆయనను డిప్యూటీ సీఎంను చేశారు. గత కేబినెట్లో ఉన్న మరో 5గురు ఎమ్మెల్యేలను కూడా భూపేంద్ర తన కొత్త మంత్రి మండలిలోకి తీసుకున్నారు. వారిలో కనుభాయ్ పటేల్, రిషికేష్ పటేల్, కున్వర్జీ బవాలియా గతంలో కేబినెట్ మంత్రులుగా ఉండగా సంఘవి, ప్రఫుల్ పన్షేరియా, పురుషోత్తం సోలంకి సహాయ మంత్రులుగా పనిచేశారు. వీరిలో డిప్యూటీ సీఎంగా పదోన్నతి పొందిన సంఘవి, స్వతంత్ర మంత్రిగా ప్రమోట్ చేయబడిన పన్షేరియా మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు భూపేంద్ర పటేల్ కొత్త మంత్రివర్గంలో చేరిన 19 మంది ఎమ్మెల్యేలలో జితు వాఘాని, అర్జున్ మోద్వాడియా, మనీషా వకీల్ ఉన్నారు. ఎవరూ ఊహించని విధంగా ఈసారి భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాను భూపేంద్ర పటేల్ తన కేబినెట్లో సహాయ మంత్రిగా తీసుకున్నారు. జామ్నగర్ ఎమ్మెల్యేగా ఉన్న రివాబా ప్రమాణ స్వీకారానికి భర్త రవీంద్ర జడేజా కుమార్తె నిధ్యాన హాజరయ్యారు. రివాబా తన తల్లిదండ్రులకు ఏకైక సంతానం. రివాబా రాజ్కోట్లో ఇంజనీరింగ్ డిగ్రీ చేశారు. ఆమె 2016లో రవీంద్ర జడేజాను వివాహం చేసుకున్నారు. 2019లో రివాబా బీజేపీలో చేరారు. రివాబా 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్నగర్ నార్త్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. రాజ్పుత్ వర్గానికి చెందిన రివాబా బీజేపీలో చేరడానికి ముందు 2018లో కర్ణిసేన మహిళా విభాగానికి చీఫ్గా వ్యవహరించారు. ఇటీవల గుజరాత్ భారతీయ జనతా పార్టీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా జగదీష్ విశ్వకర్మ నియామకమయ్యారు. జగదీష్ నియామకం తర్వాత పార్టీతో పాటు ప్రభుత్వంలో మార్పులపై విస్తృత స్థాయిలో చర్చించారు. ఈ క్రమంలో పూర్తిగా భూపేంద్ర పటేల్ మంత్రివర్గాన్ని విస్తరించారని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఇంతకుముందు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా ఆయన ప్రభుత్వంలోని మంత్రులందరూ రాజీనామా చేశారు. తాజాగా కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. భూపేంద్ర పటేల్ కేబినెట్ మంత్రుల సంఖ్య 26కు చేరింది. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిగా జగదీష్ విశ్వకర్మ నియామకం తర్వాత పార్టీతో పాటు ప్రభుత్వంలో మార్పులపై విస్తృత స్థాయిలో చర్చించిన అనంతరం సీఎం భూపేంద్ర పటేల్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేశారు. ప్రస్తుతం భూపేంద్ర పటేల్ మంత్రివర్గంలోని మంత్రుల సంఖ్య 26కు చేరింది.